ప్రగతి బాట అనే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు అన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి, దేవాదాయ శాఖ మంత్రులు సోదరి కొండ సురేఖ గారికి, సోదరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మా అందరికీ ఆత్మీయురాలు సోదరి సీతక్క గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు నాగరాజు గారికి, కనకయ్య గారికి, కలెక్టర్ గారికి, ఈ నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించిన అధికారులకు, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు భరత్చంద్రరెడ్డి గారికి, ట్రైకా చైర్మన్ బెల్లనాయక్ గారికి, గిడ్డంగుల చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, మిత్రుడు ఈ నియోజకవర్గంలో ఈ కేశంద్రం మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేస్తూ అందరినీ కలుపుకోబోతున్న సోదరుడు గంటా సంజీవరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న కేశంద్రం మండల నాయకులకు, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంలో చేయడానికి కష్టపడ్డ అధికారులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషమన్నా, ఇవాళ రాష్ట్రంలో సీనియర్ మంత్రులుగా ఉన్న మీరు 6 ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీరు ఇక్కడికి వచ్చి మా నియోజకవర్గాన్ని ఇవాళ ఆశీర్వదించాలి, మా ప్రజలను ఆశీర్వదించాలి. ఈ నియోజకవర్గంలో మీరిచ్చిన, మీ చేతుల మీద ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను మీ చేతుల మీదనే శంకుస్థాపన చేయాలని ఒక కార్యక్రమానికి మీరందరూ కూడా సమయం ఇచ్చి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతం, ఈ జిల్లా ముఖ్యంగా గిరిజనులు అధికంగా ఉన్న జిల్లా, పేదరికం ఎక్కువగా ఉన్న జిల్లా. ఈ జిల్లా లోపల దాదాపు 35% గిరిజనులే ఉన్నారు. రాష్ట్రంలో అన్నిటికన్నా ఖమ్మం అనుకుంటాం, కానీ ఖమ్మం కన్నా ఎక్కువ మహబూబాబాద్ నియోజకవర్గమే రాష్ట్రంలో హైయెస్ట్ గిరిజన జనాభా ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. దాంతో పాటు ఇవాళ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి ఎక్కువగా 95% వాళ్ళే ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఇక్కడ ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇవాళ ఈ కేశంద్రం హెడ్ క్వార్టర్స్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కళ ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతంలో గత 10-12 సంవత్సరాల నుండి ఈ మున్సిపాలిటీ కావాలి. ఈ మున్సిపాలిటీ తోటి మహబూబాబాద్తో పాటు ఈ కేశంద్రం మండలం కూడా ఈ రెండో కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో కోరిక. ఎందుకంటే ఈ కేశంద్రం మార్కెట్కు ఒక చరిత్ర ఉన్నది. వరంగల్ మార్కెట్ ఏషియాలో బిగ్గెస్ట్ మార్కెట్ అవుతుంటే తెలంగాణలోనే ఓ చెప్పుకోదగ్గ మార్కెట్ కేశంద్రం మార్కెట్కు పేరున్నది. ఇలాంటి మార్కెట్ లోపల ఇవాళ గౌరవ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులతోటి ఇవాళ మార్కెట్ అభివృద్ధి గురించి దాదాపు 4-5 కోట్ల రూపాయలు కానివ్వండి. ఇవాళ గిడ్డంగులు, ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ ఏదైతే ప్యాడీ వస్తుంది, రైస్ మిల్లులు ఉన్నాయి. ఇక్కడ గోడౌన్స్ కావాలనగానే ఇమ్మీడియట్గా ఇక్కడ గోడౌన్లు పెద్ద ఎత్తున మంజూరు చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగనే ఇక్కడ ఎందుకంటే రైతాంగం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది, విద్యుత్ మీదనే ఆధారపడే ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా. బట్టెనని అడగగానే ఇక్కడ మనం ఇవాళ మహబూబాబాద్లో చేసుకున్నాం.
ఇవాళ ఇక్కడ 3 సబ్ స్టేషన్లు 33 kVకి సంబంధించి కానివ్వండి, ఈ ప్రాంతానికే తలమానికగా ఉండే 132 kV సబ్ స్టేషన్లు కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టన్న గారు నిన్ననే శాంక్షన్ ఇచ్చి మన మీద కరుణ చూపించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా R&B మినిస్టర్ గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం అధికారంలోకి వచ్చినామో అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా నరేంద్రన్న మీ దగ్గర ఏం కావాలి, ఆ కావాల్సినవన్నీ కూడా నేను ఇస్తా, మీరు తీసుకోండి, మీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తెప్పియండి, మీరు చెప్పండి అన్న అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు R&B రోడ్లు ఇచ్చిన అన్న వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ జిల్లా లోపల ప్రధానంగా ఈ మండలం లోపల ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రులుగా ఉన్న సోదరి సురేఖక్క గారు ఈ జిల్లాల రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యని విధంగా మన నియోజకవర్గానికి సంబంధించి కేసముద్రం మండలంలోనే 7 గుళ్ళకు ఒక్కొక్క గుడికి 50 లక్షల నుంచి 1,50,00,000 రూపాయల దాకా ఈ మండలం లోపల సురేఖక్క త్యాగం చేసేందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక మన సీతక్క గురించి చెప్పవలసిన అవసరం లేదు. మీ అందరితోటి మాతోటి కలిసి ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తూ వస్తున్నది. ఆ సీతక్క ఇవాళ పంచాయతీ రోడ్లకు సంబంధించి ఈ నియోజకవర్గానికి దాదాపు 70-80 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఏదైతే పంచాయతీరాజ్ రోడ్లు ఇవ్వడం జరిగింది. మీరు ఈ ప్రాంతంలో ఈ జిల్లావాసిగా ఉండి ఇక్కడ పేదోళ్ళ పక్షాన మీరు చేసిన పోరాటాలు కావచ్చు, మీరు కష్టపడ్డ విధానం కావచ్చు, ఈ ప్రాంతం ప్రజలు చిరకాలంగా గుర్తుంచుకుంటూ అంటారు. ఇవన్నీ కూడా ఇవాళ మీరందరూ 6 ఇక్కడికి వచ్చుడితో పాటు ఇవాళ ప్రభుత్వ విప్పు, రేపు కాబోయే స్పీకర్ మనందరికీ అభిమానంగా ఉండి మన అభివృద్ధిని కోరుకునే మన సోదరుడు మిత్రుడు రామచంద్ర నాయక్ గురించి మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇవాళ మన జిల్లాకు, మన నియోజకవర్గానికి, మన కేసముద్రం ప్రాంతానికి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని నడిపించే మంత్రివర్గంలో ముఖ్యులంతా కూడా మొత్తం ఇక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వదించడం ఉంటే నిజంగా మేమందరికి కూడా మీకు కృతజ్ఞతగా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రధానంగా అన్నా మీరు ఇవాళ ఈ 18 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో, మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో చరిత్రలో ఎవ్వరూ చేయలేదు. మనం చెప్పే దాని లోపల ఏంటంటే ఒక స్కీమ్ పోయేవరకే ఒక స్కీమ్ వదులుతున్నాం, ఒక స్కీమ్ పోయేవరకే ఒక స్కీమ్ ఇచ్చేవరకే ప్రజలకి ఏమేమి ఇస్తానో అనేది కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఉన్నది. మనం అధికారంలో వచ్చిన మొదటి రోజునే 2వ రోజునే మీ అందరి ఆధ్వర్యం లోపల మహిళలకు ఉచిత ఏదైతే బస్సు సౌకర్యాన్ని కల్పించినాం, ఆ రోజు నుంచి మొదలుపెట్టి మనం ఏదైతే ఉన్నదో 10 లక్షల రూపాయలు ఏదైతే ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాం, దానితో పాటు 25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల పట్నే మనం రుణమాఫీ సౌకర్యాన్ని కల్పించినాం. ఇవాళ మీ ఆధ్వర్యంలో, మీ అందరి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా మీరిస్తున్న ఇవాళ సన్న బియ్యానికి సంబంధించి ఇవాళ ఏదైతే ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెల్ల బియ్యాన్ని ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తే 40 ఏళ్ల తర్వాత ఇవాళ మీ నాయకత్వంలో కూడా ఇవాళ సన్న బియ్యాన్ని తినే అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలకు మీరు ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదన్నా. తినే ప్రతి బుక్కలో ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా తినే ప్రతి బుక్కలో మీరు అవుపడే అవకాశం ఉన్నదన్న. ఇవాళ ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి ఇవాళ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 40 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులను ఇవాళ మనం ఇస్తున్నాం. రేపు వచ్చే 14వ తేదీన మనం తుంగతుర్తిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని ఈ 40 లక్షల మంది కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అది ఒక్కటే కాదు, ఇవాళ మనం గ్రామీణ ప్రాంతంలో కూడా మనం ఏ ఊరికి పోయినా కూడా 95% ఆ ఊరిలో 100 ఇళ్ళు అంటే 98 ఇళ్లకు ఇవాళ ఉచిత కరెంట్ వస్తుంది. 200 యూనిట్లు ఇవాళ ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, ఇవాళ గౌరవ మంత్రివర్యుల గొప్పతనం అనే విషయాన్ని మనం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలా చెప్పుకుంటా పోతే అదే నేను అంటున్నా. ఇవాళ రైతు భరోసా మీరు చూసిండ్రు, మొన్న
గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇస్తాం, బట్టనా మీరు రెడీగా ఉన్నారని చెప్తే ఏదైతే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 8 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు ఇవాళ మన ప్రజలకు రైతాంగానికి అందించిన ఘనత తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి డైరెక్షన్ లోపల మనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం కష్టపడుతుంది, ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గం కష్టపడుతుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. నా ప్రజల కోసం నేను పనిచేయాలి, నా పేద వర్గాల కోసం నేను పనిచేయాలని చెప్పి చేస్తుంటే అది ప్రజలకు రీచ్ అయ్యే కాడ ఎక్కడో చిన్న గ్యాప్ ఉన్నదనే అపోహ కలుగుతుంది. ఇంత కష్టపడి పనిచేస్తున్న మనం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మనం ఇవాళ ప్రతి ఒక్కరి ఇంటికి పోయి మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్, మీరందరూ గల్లా ఎదురేసుకొని చెయ్యి పైకెత్తుకొని ఎస్ మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేసిందని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆషామాషి విషయం కాదు. అప్పుల తెలంగాణ లోపల ఇవాళ తీసుకొచ్చి ఇవాళ మన మంత్రివర్గం, మన ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల ఇవాళ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఎలాగా అవాక చెవకులు పాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఇవాళ ఈ రాజ్యం, ఈ రాష్ట్రం మా సొత్తు, మేమేమో ఈ రాష్ట్రాన్ని పాలించాలని చెప్పి ఒక ఏదైతే ఒక భూస్వామ్య పద్ధతి లోపల, ఒక రాజరిక పాలన లోపల ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం ఆలోచించుకుంటుందో మనం చూస్తున్నాం. ఇది ఎవ్వరిది హక్కు కాదు, ఈ రాష్ట్రం ప్రజల హక్కు. ప్రజలకు ఎవరు నచ్చితే వాళ్ళే అధికారంలోకి తీసుకొస్తారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. ప్రభుత్వం వచ్చేస్తుంటే మాకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందనే ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిండ్రు. ఎక్కడ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయలే. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, భవిష్యత్తులో చేయబోతున్నది. కాబట్టి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కష్టపడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన పని ఉన్నది. ఈ చేస్తున్న పనిని మీరు ప్రతి ఇంటికి ప్రతి గడపకు చెప్పవలసిన అవసరం ఉన్నది. దయచేసి ఈ మహబూబాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు ఇంకా కొన్ని శాంక్షన్స్ మిమ్మల్ని అడిగినారన్నా, తప్పకుండా మళ్ళీ 1 year లోపల ఇక్కడనే మళ్ళీ మహబూబాబాద్ లోపల మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చే ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అభివృద్ధి చేసే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి మేమందరికీ మాటిస్తూ, ఇంత రిస్క్ తీసుకొని కూడా ఇవాళ వాతావరణం బాగలేకున్నా కూడా మంత్రులు 6 మంత్రులు ఈ రాష్ట్రంలో అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి, మిమ్మల్ని కలవాలని చెప్పి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం